నమస్కారం. కొప్పరపుకోలు అటు గద్వాల ఇటు చెన్నపట్నం అన్నట్టుగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో సభలు చేశారు. పల్లెలు, పట్టణాలు, రాష్ట్ర సీమల్లో మద్రాసు సభలు, కాకినాడ సభలు చాలా ప్రసిద్ధము. ప్రతి సభ ప్రసిద్ధమే. అందులో మహనీయులు ఎందరో పాల్గొన్నారు. దేవరా సుధీమణి, ఆయన్నే సంజయనగరం దేవ పెరుమాళ్ళయ్య అన్నారు. అంటే ఉచ్చు చరిత్ర అనేక ప్రబంధాలకు ఆయన అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు. ఎప్పుడో 120 ఏళ్ల క్రితమే. అటువంటి వాళ్ళు ఎందరో కొప్పరపుకోలు సభల్లో మద్రాసులో పాల్గొన్నారు. ఆయన పద్యం అద్భుతంగా ఉంటుంది. గుటగుటలు ఇంతగావు పటు గుంభిత గాంగజరుల సరస్వతీ కటక జనంజనలు శృతి సుఖంబులు వెంకట సుబ్బరాయ వెంకట రమణాచ్య సత్కవులు గాఢ మనీషునొచ్చినట్టి ఉత్కట రసభావ భాసుర వికాస వచో రచనా విలాసము. చూడండి, ఇది అన్నయ్య గారు చెప్పారనుకుంటాను ఈ పద్యం చూస్తే. సంజయనగరం దేవ పెరుమాళయ్య, దేవరా సుధీమణి కొప్పరపుకోల సభల్లో పాల్గొని కొప్పరపుకోల ఆసుకవిత వేగానికి, ఆ ధారణకి, ధారకి, ఆ ధోరణికి అచ్చెరువు చెంది అనేక పద్యాలు చెప్పారు. ఇది ఒక పద్యం. ధోరణి నిర్జరాంబమైన తోపకని ఆయన చెప్పారు. ఎవరు? వావిలకల సుబ్బారావు గారు. ఈయన గుటగుటలింతగావు పటుగుంభిత గాంగజరులు, గంగాజరుల్లాగా ఉందట. గుటగుటలు ఇంతగావు పటుగుంభిత గాంగజరుల సరస్వతీ కటక జనం జనలు, ఆ సరస్వతి యొక్క జనం జనంలాగా ఉన్నాయట. గుటగుటలు ఇంతగావు పటుగుంభిత గాంగజరుల సరస్వతీ కటక జనం జనలు శృతి సుఖంబులు, ఆ శృతి శుభంగా ఉంటుందట. వాళ్ళ పద్యం చదువుతుంటే, కొప్పరపు సోదర కవులు పద్యం చదువుతుంటే అద్భుతమైన నాదంతో శృతి శుభంగా ఉంటుందట. ఆ పద్యం చదివే విధానం అంత గొప్ప నాదంగా వేద ఘోషలాగా వినిపిస్తుందట వినేవారికి. గుటగుటలు ఇంతగావు పటు గుంభిత గాంగజరుల సరస్వతీ కటక జనంజనులు శృతి సుఖంబులు వెంకట సుబ్బరాయ వెంకట రమణాచ్య సత్కవులు గాఢ మనీషను నచ్చినట్టి. రమణ కవి, సుబ్బరాయ కవి గారు పద్యం చెబుతుంటే పరమాద్భుతంగా ఉంటుందని చెబుతున్నాడు. దాని సారాంశం: గుటగుటలు ఇంతగావు పటు గుంభిత గాంగజరుల సరస్వతీ కటక జనంజనలు శృతి సుఖంబులు వెంకట సుబ్బరాయ వెంకట రమణాచ్య గాఢ మనీషను నచ్చినట్టి ఉత్కట రస భావ భాసుర వికాస వచో రచనా విలాసములు. రసాత్మకంగా, భావస్ఫూరితంగా, నాదమయంగా అద్భుతంగా ఉంటుందని పరమాద్భుతంగా చెప్పారు సంజయనగరం దేవ పెరుమాళ్ళయ్య. వారే దేవరాజు సుధీమణి. గుటగుటలు ఇంతగావు పటు గుంభిత గాంగజరుల సరస్వతీ కటక జనంజనలు శృతి సుఖంబులు వెంకట సుబ్బరాయ వెంకట రమణాచ్య సత్కవులు గాఢ మనీషను నచ్చినట్టి. సత్కవులు అన్నాడు మరొక మాట. అంటే కొప్పరపుకోలు సత్కవులుగా భావించారని. సత్కవులు గాఢ మనీషను నచ్చినట్టి ఉత్కట రస భావ భాసుర వికాస వచో రచనా విలాసములు. ఆ వచో రచనా విలాసములు అంటే వాక్కుతో ఆసువుగా చెప్పారు కదా, అందుకని వచో రచనా విలాసములు ఆసువుగా చెప్పిన పద్యాలు కాబట్టి, ఆసువుగా వర్ణిస్తున్నారు కాబట్టి వచో రచనా విలాసములు పరమాద్భుతంగా ఉన్నాయి, శుభంగా ఉన్నాయి, సరస్వతి యొక్క జనలుగా ఉన్నాయి, ఒక గంగా జరిలాగా ఉన్నాయి అని సంజయనగరం దేవ పెరుమాళ్ళయ్య మద్రాసులో కొప్పరపుకోల సభల్లో పాల్గొని ప్రత్యక్షంగా వారి ప్రతిభా ప్రభను దర్శించి పులకించి పరవశించి పద్య రూపంలో ప్రశంసించారు. అందులోని ఒక పద్యం మాత్రమే మీకు మనవి చేశాను. ఇలాంటి పద్యాలు ఎన్నో ఉన్నాయి. వారు కూడా ఎన్నోసార్లు చెప్పారు. అలాగే చెన్నాప్రగడ భానుమూర్తి గారిని ఉండేవారు. వారు మద్రాసులోనే ఉండేవారు. వారు కూడా మహాకవి, మహాపండితుడు, బహుభాషావేత్త. చెన్నాప్రగడ భానుమూర్తి గారు మద్రాసులో ఉన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఆయన వాడే జాతీయాలు అంటే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ వినటం కోసం కొన్ని వందల మంది బ్రిటిషర్స్ వచ్చేవాళ్ళట. అంత అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడేవారట చెన్నాప్రగడ భానుమూర్తి గారు. సంస్కృతం, ఇంగ్లీష్ అనేక భాషల్లో మహాపండితుడు చెన్నాప్రగడ భానుమూర్తి గారు. వారు కూడా కొప్పరపుకోలు పరమాద్భుతంగా కొనియాడారు. ఇలా ఎందరితోనో కొనియాడబడిన మహాకవులు మన తెలుగు సీమ ముద్దుబిడ్డలు కొప్పరపు సోదర కవులు. నమస్కారం.